అయితే ఇప్పుడు ఓటీటీ అనేది బాగా పడిపోయిందనేది బాగా వినిపిస్తుంది గదా! అవును. నిజంగా ఓటీటీ మార్కెట్ కొలాప్స్ అయిందా? ఏంటి రీజన్స్ ఏంటి? ఎంత పర్సెంటేజ్ మేర పడిపోయింది ఓటీటీ? 50% పడిపోయిందండి. హ్మ్. అంటే మిడ్ రేంజ్ సినిమాలు 50% పడింది. పెద్ద హ్మ్. సినిమాలకైతే ఇంకెక్కువ పడిందని నా ఫీలింగు. అంటే ఓకే. నేను పెద్ద సినిమా చేయలేదు కాబట్టి నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఆ! బట్ చాలా పడిపోయింది. ఆ! అంటే 300,00,00,000 పెట్టుకునేవాళ్ళు 100,00,00,000కే వచ్చేసారు. హ్మ్. 100 పెట్టుకునేవాళ్ళు 50,00,00,000కి వచ్చేసారు. హ్మ్. 50 పెట్టుకునే వాళ్ళైతే అసలు 15,00,00,000కే కొద్దిసేపు ఇండస్ట్రీ విషయాలను పక్కన పెడితే, ఆ! ఊబర్ అనే ఒక సంస్థ వచ్చి ఏం చెప్పింది? ఫస్ట్ రైడ్ ఫ్రీ. హ్మ్. సెకండ్ రైడ్ చేయి రూ. 500 నీకే క్యాష్ బ్యాక్ ఇస్తాం. హ్మ్. ఆ క్యాష్ బ్యాక్‌తో నువ్వు థర్డ్ రైడ్ కూడా ఫ్రీ చేసుకో అని పెట్టింది. హ్మ్. అందరు ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకున్నారు. హ్మ్. ఎందుకు? ఫ్రీగా 3 రైడ్లు ఎళ్ళొచ్చు వస్తున్నాయి అని. గదా! ఆ! దాని తర్వాత ఏంటి? మనకది అలవాటయిపోయింది. హ్మ్. మనం ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేయడం, హ్మ్. ఆటోలో ఎళ్ళడం అలవాటు తప్పిపోయి కార్‌లో ఎళ్ళడం కొంచెం కంఫర్ట్ ఫీల్ అయ్యి హ్మ్. కార్‌లో ఎళ్తున్నాం. హ్మ్. సో, ఇదేంటంటే ఒకడికి అలవాటు చేయడం. ప్రొడ్యూసర్స్‌కి అలవాటు జేశారు. ఇంత డబ్బులిచ్చి నేను కొనడం అనేది అలవాటు చేశారు. హ్మ్. సరే వాళ్ళు కొంటున్నారు గదా! అని మనం గూడా థియేట్రికల్ విండో తగ్గిచ్చేసాం. హ్మ్. అంటే 8 వీక్స్‌లో ఇవ్వాల్సిన ఓటీటీ కంటెంట్‌కి మెల్లిగా 4 వీక్స్‌కి ఓటీటీలో ప్లే అయిపోతుంది. సో, హ్మ్. థియేటర్‌కి వచ్చే విండో తగ్గిపోయింది. హ్మ్. అండ్ వాళ్ళింత ఇస్తున్నారు అనేది మార్కెట్‌లో ఓపెన్ అయిపోయింది. హ్మ్. సో, అందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు అంటే ఇప్పుడున్న అవసరాలు తగ్గట్టు కొంచెం ఎక్కువ అవ్వడం, డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడేమో ఓకే. కాస్ట్ పెరిగిపోయింది. హ్మ్. ఇప్పుడు అలవాటయిపోయాక మన ఓటీటీ మీద డిపెండ్ అయిపోయాక ఓటీటీ వాళ్ళు ప్రైస్ తగ్గిచ్చారు. హ్మ్. అంటే వాళ్ళకి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. అంటే హ్మ్. వాళ్ళు ఫస్ట్‌లో ఏంటంటే వాళ్ళు ఒక ఫండ్ తీసుకొనొస్తారు. ఓ 100,00,00,000, 1000,00,00,000 పట్టుకొచ్చి ఈ 1 ఇయర్ సినిమాలు కొందామని వస్తారు. హ్మ్. దాని తర్వాతే వాళ్ళకి గూడా రిటర్న్స్ రావాలి గదా! రిటర్న్స్ రావాలి. వాళ్ళకి ఆ కరెక్షన్స్ జరుగుతుంటే అసలు ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి? ఎంతలో కొనాలి? అనేది కరెక్షన్స్ జరుగుతున్నాయి అంతే అండి. ఒక కంపెనీ ఉంది. ఒక కస్టమర్ ఉన్నాడు. బట్ ఇక్కడేంటంటే మీరు ఒక ప్రొడక్ట్ తీస్తున్నారు. ఓటీటీ అనేది ఒక ఆప్షను. థియేటర్ అనేది ఒక ఆప్షను. శాటిలైట్ అనేది ఒక ఆప్షను. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి గదా! మళ్ళీ ఇక్కడ తగ్గింది గాబట్టి మీరన్నట్టు 8 వీక్సో లేకపోతే 10 వీక్సో ఒక విండో పెట్టుకొని మళ్ళీ థియేటర్‌ని రీగెయిన్ చేయడం అనేది జరగదా? జరగదండి. హ్మ్. మన హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే మనకొకటి అలవాటు పడ్డాక అది వెనక్కి తగ్గి ఇప్పుడు మనకు ఫోన్‌లు వాడడం అలవాటయిపోయింది. ఫోన్‌ల వల్ల ఏదో ప్రాబ్లమ్ వస్తుందని ఫోన్‌లు మానేసైతే ఉండలేం గదా! ఆ! ఉండలేమండి. బట్ కాకపోతే ఇప్పుడు మరి ఇప్పుడు అంటే 4 వీక్స్‌కి థియే ఓటీటీలో చూడడం అనేది అలవాటు పడిపోయింది. ఇప్పుడు సడెన్‌గా ఆపేయడం ప్రొడ్యూసర్స్ ఆపలేరు. ఓటీటీ మరి వాళ్ళు మీరు ఆపలేరు. మరి మీరు ఆపలేకపోతే ఇప్పుడు మీకు ప్రాబ్లమ్ గదా! ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఏం జరిగింది కోవిడ్ టైమ్‌లో జనరల్‌గా అన్నీ అంటే చాలా వరకు తగ్గిపోయినాయి. అంటే ఒక సాఫ్ట్‌వేర్ వాళ్ళు వీళ్ళు ఇంటి దగ్గర నుంచి చేసుకోవడం, వాళ్ళ జీతాలు పెరగడం తప్ప ఎందుకంటే ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ లేవు గానీ మిగతాయన్నీ కొలాప్స్ అయినాయి. బట్ ఒక్క సినిమా మాత్రమే రెమ్యూనరేషన్‌లు కూడా విపరీతంగా పెంచారు. అవును. ఎందుకని ఒక ఓటీటీ పెరిగిందనో లేతే రైట్స్ పెరిగినాయో మాకు వరల్డ్ వైడ్ మార్కెట్ వచ్చింది ఇలా రకరకాలుగా. అందరూ చూస్తున్నారు సినిమాలు. ఓల్డ్ కంటెంట్ అంతా ఓల్డ్ సినిమా అంతా ఒక దగ్గరికొచ్చేసిందని జెప్పి. మరిప్పుడు ఈ రెమ్యూనరేషన్‌లు మీరు తగ్గించలేరు. ఒక పక్కనేమో ఓటీటీ పడిపోయింది. మరిప్పుడు నెక్స్ట్ ప్రొడ్యూసర్‌ది ఏంటి? నెక్స్ట్ ఎటు పోవాలి అంటే ప్రొడ్యూసర్? ఏం లేదండి. నేను గూడా ఫ్యూ మంత్స్ బ్యాకు మా ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో నేనే వాదిచ్చేవాడిని. హ్మ్. మీరందరూ అసలు ఆపండి. దీన్ని మెల్లిగా 6 వీక్‌కి పుష్ చేద్దాం. 8 వీక్స్‌కి పుష్ చేద్దాం అని. హ్మ్. కానీ ప్రాక్టికల్‌గా ఏంటంటే, ఇప్పుడు మనం ఓటీటీలని బాబు నువ్వు 6 వీక్స్‌కి ఇవ్వు అని అడుగుదాం అనుకోండి. హ్మ్. వాళ్ళు మాకొద్దు అంటారు. హ్మ్. వద్దు అంటే మనకి ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెట్టేసున్నాం. హ్మ్. మనకు రెవెన్యూ ఎక్కడి నుంచొస్తది? హ్మ్. ఆపుకొని కూర్చున్నాం. పోనీ రిలీజ్ తర్వాత సినిమా హిట్ అయ్యి కొంటారు అనుకోండి. హ్మ్. జనాలు థియేటర్‌కొస్తారని గ్యారంటీ ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు హ్మ్. నువ్వు పలానా ఓటీటీలో వస్తుందని మనం డిక్లేర్ చేయట్లేదు. హ్మ్. 4 వీక్స్‌కి రాదు అని చెప్పినా హ్మ్. ఆడియన్స్ థియేటర్‌కొస్తారా? వాళ్ళకి గూడా ఇదంతా జరగడానికి 1 ఇయర్ పడతది. ఇంకా వాళ్ళ అవును. మైండ్ సెట్ మారడానికి. ఈ లోపల అవును. ఈ 1 ఇయర్‌లో వచ్చే సినిమాలన్నీ చచ్చిపోతాయి గదా! హ్మ్. అందరికి రెవెన్యూ లాస్ గదా! సో, హ్మ్. ప్రాక్టికల్‌గా అది అవ్వదు అనేది నేను అహా! గూడా అదే రియలైజ్ నేననేది. అయ్యా. మీరు ప్రాక్టికల్‌గా అవ్వదంటున్నారు. బట్ కాపోతే ఇప్పుడున్న ఈ రెమ్యునరేషన్‌లు తగ్గించకుండా పాత రెమ్యునరేషన్‌లతోటి చేయగలుగుతారా మరి? రెమ్యూనరేషన్‌లు తగ్గవండి. ఆ! అసలింక అది దాంట్లో డిస్కషన్స్ లేవు. ఆ! చాంబర్‌లో గాని, మేము గాని ఓ 2 ఏళ్ల నుంచి మాడుతున్నాం. ఆ! ఎవడు తగ్గిచ్చడు. ఆ! దండం పెట్టి చెప్పేదేంటంటే ఉన్నది ఓకే గాని మళ్ళీ కొత్తగా పెంచొద్దని. ఆ! ఎందుకంటే ఎవడికి చిన్న నేమ్ అండ్ ఫేమ్ రాగానే ఇంకా పెంచేస్తున్నారు. హ్మ్. రెమ్యూనరేషన్స్‌లో ఏం చేంజెస్ లేవు. హ్మ్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కడా తగ్గట్లేదు. తగ్గట్లేదు. పెరుగుతుందింకా. కొత్త కొత్త ఎక్విప్‌మెంట్‌లొస్తున్నాయి. పాపం వెండర్స్ కొత్త కొత్తయి కొనుక్కుంటున్నారు. వాళ్ళు చార్జ్ చేయక తప్పట్లేదు. హ్మ్. లొకేషన్ హైర్‌లు గానియండి, ఏవైనా సరే ఫెడరేషన్‌లో పాపం యూనియన్ కష్టాలుంటాయి. వాళ్ళది హ్మ్. పెరుగుతూ ఉన్నాయి. ఖర్చులు తగ్గట్లేదు.
మన సైడ్ వచ్చేసరికి ఓటీటీలు తగ్గిపోయాయి, థియేటర్ విండో తగ్గిపోయింది, థియేటర్ రెవెన్యూ తగ్గిపోయింది, శాటిలైట్ చచ్చిపోయింది. లేదా అసలు అయ్యా ఎక్కడుందండి? శాటిలైట్ మార్కెట్? ఏదో హిట్ సినిమాలు కొంటున్నారు తప్ప ప్రతి సినిమా ఎక్కడ కొంటున్నారు? పెద్ద హిట్ సినిమాలు అయితే కొంటున్నారు తప్ప ప్రతి సినిమా ఏం కొనట్లేదు. స్టార్ సినిమాలే కొంటున్నారు, లేదా పెద్ద బ్యానర్ల సినిమాలు కొంటున్నారు. శాటిలైట్ చచ్చిపోయింది. మధ్యలో ఆడియో వాళ్ళు కొంచెం బెటర్గా ఇచ్చేవాళ్ళు, వాళ్ళకు కూడా రియాలిటీ వచ్చేసింది, నెంబర్ కరెక్షన్స్ జరుగుతున్నాయి, అక్కడ కూడా తగ్గిపోయింది. ఇది ఉన్న వాస్తవం. సో ఇప్పుడు ఏంటి మరి ఇలా అన్ని మీ ఖర్చులు పెరిగిపోయి అవి తగ్గిపోతున్నాయి, మరి అసలు ఎక్కడ కామన్ ప్లాట్ఫామ్లోకి వస్తారు అంటే ఇది అర్థం చేసుకున్నాడు సినిమాలు తీయడం మానేస్తాడు. ఇది అర్థం కాకుండా ఏదో పిచ్చిగా మొండిగా ఉండేవాడు సినిమాలు తీస్తూనే ఉంటాడు. వాడి దగ్గర డబ్బులు ఉన్నంత కాలం తీస్తుంటాడు, ఫైనాన్షియల్ లాస్లు తట్టుకోలేని పరిస్థితికి వచ్చేంత వరకు తీస్తూనే ఉంటాడు. తెలివిగా కూడా ఆపేస్తాడు. ఇంతే అండి. ఇంకా అంటే హానెస్ట్గా చెప్పిన సినిమా ఇండస్ట్రీలో ప్యాషన్తో సినిమాలు చేస్తున్నాను తప్ప పేపర్ మీద బ్యాలెన్స్ షీట్ చూసుకొని సినిమా మొదలు పెట్టట్లేదు ఎవడు. అసలు అలా చేయాలంటే చేయలేరేమో. లేదు. సో ఇంక ఇది అంతే. కొన్ని సినిమాలకి వర్కౌట్ అవుతాయి, కొన్ని సినిమాలు క్రేజ్ ఉంటే ఓటీటీ వాడు కొంచెం బెటర్గా ఇస్తాడు, థియేటర్లో బెటర్గా వస్తుంది. కొన్ని సినిమాలకు అవ్వదు. ఇప్పుడు మన చేతిలో ఏం లేదు. ఒకటే రోజు దండం పెట్టుకోవాల్సింది ఏంటంటే మన బుర్ర పనిచేసి మనం మంచి కంటెంట్ ఎంచుకోవాలి, మన అదృష్టం బాగుండి మంచి బిజినెస్ రెవెన్యూస్ రావాలి అని ప్రతి సినిమాకి దండం పెట్టుకోవడమే తప్ప ఇక్కడ ఏం స్టాండర్డైజ్ లేదండి.